మన దేవుడు చాలా మంచి దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో అల్పుడునైన నేను కూడా ఈ రాత్రి ఒక చిన్న నాయన్ జాషువయ్య గారు నాతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో ఒక చిన్న మనవిని అడిగాను. దేవుని, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఒక మాటనివ్వండి ప్రభువా అని అడుగుతున్నప్పుడు దేవుడిచ్చిన మాట యోబు గ్రంథము, దయచేసి హల్లెలూయా హల్లెలూయా, యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనాన్ని, ఆ మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. నిష్ప్రయోజనం కాకుండా మంచి నేలన, శ్రేష్టమైన నేలన మనందరి జీవితాల్లో ఒక శ్రేష్టమైన విత్తనాలను దేవుడు విత్తునుగాక, దేవాది దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రియదేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. యోబు గ్రంథంలో మనం చూస్తున్న భాగము ఏమనగా, అయితే నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు. ఇక్కడ యోబు అంటా ఉన్నాడు, నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. యోబు ఎలాంటి పరిస్థితిలో ఈ మాట మాట్లాడుతున్నాడు? ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఈ మాటను మాట్లాడుతున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ఎలాంటి కష్టతరమైన పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నాడంటే, తనకున్న ఆస్తి అంతా ఉందా పోయిందా? ఆస్తి అంతా పోయింది. బిడ్డలు ఉన్నారా? బిడ్డలు లేరు. కట్టుకున్న భార్య ఉందా? భార్య కూడా ఉన్నా సరే అవమానించే రీతిలో ఉంది. అంత భయంకరమైన పరిస్థితిలో, ఎలాంటి పరిస్థితి అంటే ఇక బూడిదలో డొల్లాడే పరిస్థితి, బూడిద పోసుకుని దేవుని సన్నిధిలో పెనుగులాడే పరిస్థితి, ఇక తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, ఇక తనకు ఆధారమైన స్నేహితులు కూడా వచ్చి నిందించే పరిస్థితి. అలాంటి కష్టతరమైన పరిస్థితిలో అంటున్న మాట, ఒక మాట చూడండి ప్రియులారా, అయితే నా విమోచకుడు సజీవుడు. విమోచకుడు అనగా విడిపించేవాడు. ఏమర్థం? విడిపించేవాడు. విమోచకుడు అనగా విడిపించేవాడు అని అర్థం. అయితే యోబు కొన్న పరిస్థితి ఎలాంటిది? విడిపింపబడే పరిస్థితి, విడుదల పొందుకునే పరిస్థితి? అలాంటి పరిస్థితి లేదే. ఎందుకనంటే ఒకవేళ ఏదో పొలంలన్నా ఉంటే వాటిని అమ్ముకునన్నా బ్రతికే పని. పొలంలైనా ఉన్నాయా? ఏదైనా గడిచిన సంవత్సరం సంపాదించిన వడ్డైనా ఉన్నాయా? ఏమీ లేవు. అలాంటి భయంకరమైన పరిస్థితులు అంటున్నాడు, నేను ఖచ్చితంగా విడిపింపబడతాను. హల్లెలూయా. నా నిరీక్షణ నా దేవునిలోనే, నా విశ్వాసము నా దేవునిలోనే, నా పట్టుదల నా దేవునిలోనే, నా ఆశ నా దేవునిలోనే, నా నిరీక్షణ, నా ఆధారము, నా ఆశ్రయము అది నా దేవునిలోనే అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో విడిపించేవారు ఎవరైనా మనకు కనిపిస్తారని కొన్ని కష్టతరమైన పరిస్థితుల్లో మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా కనబడితే బాగుండు, ఎవరైనా నా కష్టతరమైన పరిస్థితిలో నన్ను బాగు చేస్తే బాగుండు, నాకు సహాయం చేస్తే బాగుండు, నా పక్షంగా నిలబడితే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ యోబు మాత్రం మనుషుల వైపు, ఎవ్వరి వైపు కూడా చోట్ల, మనుషులు ఎవ్వరిని కూడా విమోచకునిగా పరిగణించటం లేదు, విడిపించేవారిగా పరిగణించటం లేదు. యోబు విడిపించేవానిగా ఎవరిని పరిగణిస్తున్నాడంటే దేవునిని పరిగణిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సజీవుడైన దేవునిని నా విమోచకుడిగా, నన్ను విడిపించేవాడిగా పరిగణిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు అలాంటి కష్టతరముగా ఉన్న పరిస్థితిలో ఉన్న యోబే నా విమోచకుడు సజీవుడు అనగా, సజీవుడు అంటే అర్థం ఏంటి? బ్రతికి ఉన్నవాడు, జీవించుచున్నవాడు, ఆయన మరణించలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు అని అర్థం. విడిపించేవాడు సజీవుడు.
అలాంటి కష్టతరముగా పరిస్థితిలో ఉన్న యోబే తన విమోచకుడైన దేవుని జ్ఞాపకం చేసుకుని సజీవుడని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం కూడా మన విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. హల్లెలూయా. మనల్ని విడిపించే దేవుడు సజీవుడు, మనల్ని విడుదల చేసే దేవుడు సజీవుడు. కొంతమందిని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఒక ఆయనకి మరణకరమైన వ్యాధి వచ్చింది. మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆయన పేరేం పేరు? హిజ్కియా. హిజ్కియాకి ఏమొచ్చింది? మరణకరమైన వ్యాధి వచ్చింది. మరణకరమైన వ్యాధి వచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్పి ఎవరు చెప్పారు? సేవకుడు చెప్పాడు. సేవకుడు చెప్పగానే డాక్టర్ల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడా? లేకపోతే అతనికి వైద్యం చేసే ఇంకెవరైనా, అతని ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు, పర్సనల్ డాక్టర్ కావచ్చు, అతని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడా? లేకపోతే అతన్ని ఏర్పాటు చేసుకున్న దేవుని దగ్గరికి పరిగెట్టాడా? హల్లెలూయా. ఒకసారి ఆ వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథం 37 అధ్యాయంలో అయితే మొదటి వచనంలో చూస్తే ఇలా అంటాడు: హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎలియాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లా హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినమున శ్రమయు శిక్షయు దోషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు అయిన తన యజమానుని చేత పంపబడిన రబ్బాకే పలికిన మాటలు దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి మాట తెలియజేయండి. యజమానునికి మాట తెలియజేయండి. యెషయా చెల్లివిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతని కూలజేయుదును. ఆమేన్. హల్లెలూయా. ఖడ్గము చేత అతన్ని కూలజేస్తానని యెషయా గ్రంథం 37 అధ్యాయంలో హిజ్కియా మాటలు వినగానే అష్షూరు రాజు యుద్ధం చేయడానికి వచ్చేస్తా ఉన్నాడు, మనల్ని చంపేస్తాడు, మనల్ని బ్రతకనివ్వడు, మనల్ని నిర్మూలన చేసేస్తాడు అని విన్న సమయంలో హిజ్కియా ఎవరి వైపు చూస్తా ఉన్నాడు? దేవుని వైపు చూస్తా ఉన్నాడు. బట్టలు చింపుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. అనగా అర్థం ఏంటో తెలుసా? హిజ్కియాకి తెలుసు నా విమోచకుడు సజీవుడు. యెషయాకి తెలుసు ప్రియులారా, యెషయాకి ప్రవక్తకు తెలుసు నా విమోచకుడు సజీవుడని. హిజ్కియాకు కూడా తెలుసు నా విమోచకుడు సజీవుడని. 37 అధ్యాయంలోనేమో యుద్ధం వచ్చింది, 38 అధ్యాయంలోనేమో వ్యాధి వచ్చింది. దేశస్థుల మీదకి యుద్ధం 37 అధ్యాయంలో వస్తే 38 అధ్యాయంలోనేమో అతని మీదకే వ్యాధి వచ్చింది. యుద్ధం కలిగినప్పుడు, భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొల్లినప్పుడు ఎవరి వైపు అయితే చూశాడో వ్యాధిలో కూడా అతని వైపే అతని వైపే చూశాడు. ప్రియులారా, ఈరోజు మన కుటుంబం మీద, మన వర్గం మీద, మన యొక్క గ్రామస్తుల మీద శ్రమ, ఇబ్బంది, కలిమి, కష్టము అవన్నీ యుద్ధ సమయము కలిగినప్పుడు ప్రియులారా, ఎవరి వైపు అయితే మనం చూడాలో అప్పుడు మనం దేవుని వైపే చూడాలి. అట్టి సమయంలో మనకు వేదన కలిగినప్పుడు, మనకి బలహీనత కలిగినప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మనము కూడా అప్పుడు ఆ సజీవుడైన దేవుని వైపే చూడాలి. హల్లెలూయా. ఆ సజీవుడైన దేవుని వైపు మనం చూడగలిగితే ప్రియులారా ఏం జరుగుతుంది? విమోచకుడు సజీవుడైన దేవుని వైపు మనం చూడగలిగితే మనకేం కలుగుతుంది?
అనంటే హిజ్కియా ఏదైతే చూశాడో మనం కూడా అదే చూస్తాం. హల్లెలూయా. హిజ్కియా ఏం చూశాడంటే దేవుని శక్తి కలిగిన కార్యాలు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి కలిగిన కార్యాలు చూశాడు. అలాగే మనం కూడా విశ్వసిస్తున్న మనము అదే కార్యాలను మనం కూడా చూస్తాం. కారణం ఏంటంటే మన విమోచకుడు సజీవుడు. మనం ఆధారం చేసుకున్న దేవుడు సజీవుడు అని మనం విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా హిజ్కియా ఎలాంటి మరణకరమైన వ్యాధి నుండి అయితే అతడు తప్పింపబడ్డాడో, దేవుడు అతను రక్షించాడో, అనేకమైన శత్రువుల చేతిలో నుండి జీవము కలిగిన దేవుడు వారిని ఎలాగైతే రక్షించాడో మనలను కూడా ఆయన రక్షించుటకు సమర్థుడని మీ ముందు సజీవుడైన దేవుని గురించి మీ ముందు పెడతా ఉన్నాను ప్రియులారా. ఇంకొక మాటను మీ ముందు ఉంచుతాను. దానియేలు గ్రంథము 3:16 షద్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. సవాల్ చేస్తున్నారు ఇక్కడ. ఎవరికి? నెబుకద్నెజర్ రాజుకి, ఆ దేశపు రాజుకే ఒక సవాల్ విసురుతున్నారు. రాజా, నీకు సమాచారం ఇవ్వడానికి మాకు చింత. వీ డోంట్ ఫియర్. మేము అసలు భయపడం. ఎందుకనంటే నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు, ఎందుకు మీరు మ్రొక్కరు? నేను నిలబెట్టిన దానికి మీరు మ్రొక్కాలి, లేకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను అని అన్నప్పటికీ కూడా నీ గురించి మాకు చింత ఏమీ లేదు. వీఆర్ నాట్ లుకింగ్ ఆన్ టు ద వరల్డ్లీ థింగ్స్. మేము లోక సంబంధమైన వాటి వైపు మేము చూడలేదు. ఎందుకు అనంటే మేము సేవిస్తున్న దేవుడు సజీవుడు. మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు, విమోచించుటకు ఆయన గొప్ప దేవుడు, విడుదల చేయుటకు ఆయన సజీవము కలిగిన దేవుడు అని వారు రూఢిగా నమ్ముతున్నారు. ప్రియులారా, ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. దానియేలుకి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి కష్టతరమైన పరిస్థితి వచ్చింది. మరణమైపోయే పరిస్థితి వచ్చింది. ఇక బ్రతకడం అసాధ్యం. హిజ్కియా పరిస్థితి కూడా అదే. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, బ్రతకడం అసాధ్యం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు భయంకరమైన పరిస్థితి వచ్చింది, వాళ్ళ బ్రతకడం కూడా అసాధ్యం. కానీ దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు అనంటే ఆ సజీవుడైన దేవుని గురించి రూఢిగా చెప్పడానికి దేవుడు మీ మధ్య నన్ను నిలవబెట్టాడు. ప్రియులారా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుడు ఎలాంటి పరిస్థితి నుండి అయితే విడిపించడానికి ఆయన ప్రణాళికను వేశాడో ప్రియులారా, దేవుడు ప్రతి సందర్భంలో కూడా దేవుడు మనకు ఒక పరీక్షను పెడతా ఉంటాడు. ప్రియులారా, నేను నిన్నటి దినాన్న వర్షంలో నేను ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఉయ్యూరు నుండి పామర్ వచ్చే క్రమంలో విస్తారమైన వర్షాలు పట్టడం బట్టి గడిచిన దినాన్ని ఊడ్చుంటారు. నిన్నటి దినానికి మొక్కలన్నీ కూడా పైకి లేచిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో? మళ్ళా ఊడ్చుకోవాలి, మళ్ళా వాటికి సాధన చేయాలి. ప్రియ దేవుని పిల్లలారా, నాకు చాలా బాధ వేసింది వాళ్ళని చూడంగానే. ఏంటనంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఇంకా వర్షం పొడిగింపబడితే అక్కడ చేలో ఇంకేమీ ఉండదు.
మళ్ళా నారేయడానికి లేదు. ఎందుకనంటే వాళ్ళు వేసిన నారుమల్లోనే వాళ్ళ పొలానికి ఊడ్చుకున్నారు. ఇంకెక్కడి నుంచి వస్తుంది? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సేవకునికి ఒక మాట చెప్తా ఉన్నాను. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను అనుకుంటా ఉన్నాను, వారు దేవుని వైపు చూడగలిగితే సజీవుడైన దేవుడు వారి పక్షంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, హిజ్కియా ఇదిగో వాళ్ళకి భయంకరమైన విపత్తు కలిగినప్పుడు వారు ఎవరి వైపు అయితే చూడడానికి వాళ్ళు బట్టలు చింపుకొని గోనె పట్టా కట్టుకుని ప్రార్థించడానికి సిద్ధమయ్యారో వారందరి ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో వారు మీ మీదకి యుద్ధానికి రారు, వారిలోనే ఒక విపత్తు కలుగుద్ది, వారిలోనే ఒక తడబాటు కలుగుద్ది, వాళ్ళు అక్కడ నుండి వాళ్ళలోనే కత్తి చేత వాళ్ళతో వాళ్ళే సమూహముగా వాళ్ళు సంహరించబడతారు, మీకు భయం లేదు అని దేవుడు ఏ మాట అయితే వాళ్లకు దేవుడు సెలవిచ్చాడో, ఈరోజు హిజ్కియాకు ఎలాంటి మరణకరమైన శోధన అనారోగ్యం వచ్చినప్పుడు హిజ్కియా ఎవరి వైపు అయితే చూసి, దేవా నా యొక్క మంచి కార్యాలను ఒక్కసారి చూడు ప్రభా, నేను ఎలాంటి వాడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నా పరిస్థితి ఎలాంటిదో, నేను నీ పట్ల ఎలాంటి కార్యాలు చేశానో, ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా పక్షంగా కార్యాన్ని జరిగించు ప్రభా అని సజీవుడైన దేవుని వైపు, విమోచకుడైన దేవుని వైపు ఎప్పుడైతే హిజ్కియా చూశాడో, ఎప్పుడైతే హిజ్కియా చూడటం ప్రారంభించాడో, అప్పుడే దేవుడు ఆన్సర్ ఇవ్వడం కూడా ప్రారంభించాడు. హల్లెలూయా. అప్పుడే సమాధానం కూడా ఇవ్వడం ప్రారంభించేశాడు. ఇంకా దారిలోనే ఉన్నాడో లేదో యెషయా, వెంటనే దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఏదైతే హిజ్కియాకు చెప్పావో మరలా వెళ్ళి చెప్పు, నీ ప్రార్థన నేను విన్నాను. ఏంటిది? నీ ప్రార్థన నేను విన్నాను, నీ వ్యాధి నుండి నిన్ను విడిపించి నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పు. ఎవరితో? హిజ్కియాతో చెప్పు అని చెప్పాడు. హల్లెలూయా. ఇంకా ప్రయాణంలోనే ఉన్నాడు, ఇంకా గృహానికి కూడా చార్లా. ప్రియులారా, అనగా దీనికి అర్థం ఏంటంటే మన విమోచకుడు సజీవుడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవా నన్ను ఆదుకో అని దేవుని అడిగితే ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు, ఖచ్చితంగా ఆయన సహాయాన్ని పంపిస్తాడు. ఇదిగో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఇంకా కొద్ది సమయంలో వాళ్ళు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. ఎందుకనంటే ఆజ్ఞను అతిక్రమించేశారు. ఇక ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్ టు సేవ్ దెమ్. వాళ్ళని రక్షించడం ఇంకా ఎవరి తరం కాదు. వాళ్ళ దేశస్తులు వెళ్ళి వాళ్ళ రాజు కాళ్ళ మీద పడిన శాసనాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ అధికారాన్ని ఎదిరించిన గొప్ప వీరులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అండి. అధికారాన్ని ఎదిరించారు. ఏదైతే నెబుకద్నెజరు తన రాజరికాన్ని చూసి, తన యొక్క బలగాన్ని చూసి, తనకున్న ఆ శాసనాలు చూసి ఏదైతే విర్రవీగిపోతున్నాడో, అతడే గొప్పగా ప్రకటించుకుంటున్న నెబుకద్నెజర్ని చూసి అందరూ భయపడుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం దేవునికి భయపడుతున్నారు. హల్లెలూయా. వీళ్ళు మాత్రం దేవునికి భయపడుతున్నారు. కానీ నెబుకద్నెజర్ మాత్రం అతడి శాసనాల్ని ఎలా నెరవేర్చాలని ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎలా కఠినంగా చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు వెనుకకు వెళ్ళలేదు. హల్లెలూయా. ఎందుకనంటే వారికి తెలుసు వారి విమోచకుడు ఎలాంటి వాడో. ఆమేన్. వాళ్ళు విడిపించే దేవుడు ఎలాంటి వాడో వాళ్ళకి తెలుసు ప్రియులారా, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏ సందేహం లేకుండా రాజు ముందుకు వెళ్ళి అంత ధైర్యంగా చెప్పగలిగారు. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పగలుగుతామా? రాజు ఎవరైనా మన దగ్గరికి వచ్చి, లేకపోతే ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చి, నువ్వు సేవిస్తున్న దేవుణ్ణి నువ్వు అర్జెంటుగా ఆయన మర్చిపోయి ఆయన ఆరాధించకుండా ఇప్పటి నుంచి నువ్వు ఇదిగో మన భారతదేశపు ఏదైతే దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళని మీరు పూజించండి అని చెప్పంగానే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? మీరు ఒకవేళ పూజించలేదనుకోండి, మీ చాప్టర్ ఇక
క్లోజ్, మీ జీవితాలు ఇక ముగించబడిపోయినట్లే. అంటే భయముతో మన జీవితాలను కాపాడుకోవడానికి ఏం చేస్తామో తెలుసా? మన దేవుడిని వదిలిపెట్టేసి మన దేవుడు కాదు, సజీవుడు కాదు అన్న దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోయి మొక్కేస్తాం. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు రాజీ పడే లాంటి వాళ్ళు కాదు ప్రియులారా. వీళ్ళు తెగించే వాళ్ళు తప్పితే వెనకకు తిరిగే వాళ్ళు కాదు. దేవుని కొరకు ఏదైనా చేయడానికి వాళ్ళు సామర్థ్యంగా ఎదుర్కోవడానికి నిలబడిన వాళ్ళు. కానీ వాళ్ళు అనేకమైన ఖడ్గాలు చూసి కానీ, అగ్నిని చూసి కానీ వాళ్ళు భయపడి రాజీ పడేలాంటి వాళ్ళు కాదు ప్రియులారా. ఈరోజు మన బలహీనత చూసి, మన యొక్క అనారోగ్యాన్ని చూసి మనము దేవుని యొద్ద నుండి కాకుండా మనం లోకం వైపు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మన దేవుడు సజీవుడని మనం గుర్తెరగాలి, మన దేవుడు విమోచకుడని మనం గుర్తెరగాలి ప్రియులారా. యూత్ మీటింగ్ పెట్టడానికి ముందు సోమవారం నేను ప్రార్థన చేశాను, ప్రభువా మంగళవారం మీటింగ్కి వెళ్ళాలి. మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ అంతా క్షేమంగా జరిగింది. 2 మీటింగ్లు కూడా వాతావరణం ఎలాంటి ఆటంకం లేదు. తిరిగి అప్పటికి కూడా వాతావరణం బాగానే ఉంది. తిరిగి వచ్చేటప్పుడు ఒట్లూరు వచ్చేసరికి చినుకులు ప్రారంభమైంది. నేను ఒకటే దేవునితో అన్నా, దేవా నేను ఇంటికి వెళ్ళేంత వరకు నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను ఇంటికి వెళ్ళేంత వరకు కూడా నువ్వు వాతావరణాన్ని అనుకూలంగానే ఉంచుతావని నాకు మాట ఇచ్చావు. కాబట్టి ఈ కార్యం చెయ్యి. నేను 2 అడిగాను నిన్ను. 1, మీటింగ్లు ఘనంగా జరగాలి. 2, యవనస్తుల కూడికకు ఎలాంటి ఆటంకము రాకూడదు. ఈ 2 విషయాలు నేను ప్రార్థన చేశాను ప్రియులారా, వాతావరణాల కొరకు. అయితే మధ్యలో వస్తూ ఉంటే చినుకులు ప్రారంభమైనాయి. దేవునితో చెప్తా ఉన్నాను, ప్రభువా ఇదిగో ఈ వర్షాన్ని మీరు నాకు మాట ఇచ్చారు కాబట్టి ఈ వర్షాన్ని మీరు ఆఫ్ చేయండి అని ప్రార్థన చేయగానే ఆ ఒట్లు ఇంకా దాటలేదు, వర్షం ఆగిపోయింది. మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎలాంటి వర్షం పడలా. యేసు రక్తమే హల్లెలూయా. దొండపాడు ఎంట్రన్స్లో కొద్దిగా వచ్చేసరికి మాకు నేలంతా చెమ్మగా కనబడింది. అప్పుడు మాకు అర్థమైంది, మేము రాకమునిపే ఇక్కడ కొద్దిగా వర్షం పడింది. కానీ దేవుడు మా ప్రయాణాలన్నింటినీ కూడా క్షేమముగా దేవుడు దయచేసి. కొన్నిసార్లు వర్షం గుండా వెళ్ళాలి, అయినప్పటికీ కూడా భయపడకూడదు. కొన్నిసార్లు దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు ప్రియులారా, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు ఖచ్చితంగా. మధ్యలో చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. భయపడకుండా వాటిని దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని మనం ముందుకు సాగిపోతే సజీవుడైన దేవుడు ఖచ్చితంగా బలమైన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా బలమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు కూడా నిన్న అంతా మాకు ఒకటే భయం. ఎందుకనంటే ఇంత ప్రయాసపడి పాంప్లెట్ వేశాం, ఇంత ప్రయాసపడతా ఉన్నాం, దైవజనులు 3 రమ్మని చెప్పాను. కానీ ఒకటే, నేను మా ఇంట్లో ఫంక్షన్ గురించి అయితే నేను ఆలోచించలే. వర్షం పడితే పడింది, కానీ మీటింగ్ మాత్రం యవనస్తులు అనేక మంది రావాలి, బలపడాలనే ప్రార్థన ప్రియులారా. దేవుడు ఆ వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేర్చాడు. ఖచ్చితంగా వాగ్దానం ప్రకారంగా దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని కూడా దేవుడు జరిగించాడు. అనగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు. 2018 సంవత్సరంలో ఇక్కడ ఉపవాస ప్రార్థనలు పెట్టేటప్పుడు దేవుడు నాకు ఈ మాటనే దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు. ఆ మీటింగ్లో అప్పుడు ఈ మాటనే దేవుడు వాగ్దానంగా ఇచ్చినప్పుడు నేను బలంగా నమ్మాను. ఆ మాట నాకు ఎక్కడుందో అప్పుడు తెలియదు, కానీ ఈ మాట ఒకటే నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. నా విమోచకుడు సజీవుడు అనే మాట ఒక్కటే జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ మాటే పట్టుకుని నేను ఆ మీటింగ్లు జరిపిస్తూ ఉన్నాను. ఆ ప్రతి మీటింగ్లో కూడా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, నా విమోచకుడు సజీవుడు అనే మాట మాత్రమే చెప్తా ఉన్నాను ప్రియులారా. ఖచ్చితంగా ఆ మీటింగ్ అంతట్లో కూడా 3 దినాలు కూడా దేవుడు ఘనంగా జరిగించాడు. ఎందుకనంటే మనం నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు. అందుకని 3 విషయాలు చెప్తాను. 1, ఎవరి గురించి చెప్పాను? హిజ్కియా గురించి. 2, దానియేలు గురించి. షడ్రక్ మెషకు అబేద్నెగోల గురించి. 3, మీ పేరు దానియేలు అయితే మాత్రం మీరు
ఏజ్రాక్తవేజీ. షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి. మూడవదిగా యోబు గురించి. యోబు మనం ఇప్పుడు చూస్తున్న వాక్య భాగమే. యోబు అంటా ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ముందు చెప్పాను కదా, ఇదిగో ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నాడో తెలుసు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడో కూడా తెలుసు. అయినా ఏమంటున్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు. అదే బలమైన నిశ్చయతతో యోబు ముందుకు సాగిపోతా ఉన్నాడు. ప్రియులారా, యోబు ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడ కూడా రాజీ పట్టలేదు, ఎక్కడ కూడా అవిశ్వాసపు ఆలోచన రావట్లేదు. ఎంతమంది తన దగ్గరకు వచ్చి అవిశ్వాసపు మాటలు పలికి అతన్ని లోకం వైపు త్రిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా లోకం వైపు తిరగకుండా విశ్వాసపు ఆలోచనలు కలిగి నా విమోచకుడు సజీవుడు అనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతో, ఒక ప్రత్యేకమైన నిశ్చయితతో ముందుకు సాగిపోతా ఉన్నాడు. ఆ ముందుకు సాగిపోతున్న ఒక విశేషమైన కారణము చేత ప్రియులారా, ఎలాంటి రాజీ పడకుండా ముందుకే వెళ్ళిపోయాడు. ఘనమైన కార్యాన్ని యోబు జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా! గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఎలాంటి గొప్ప కార్యమో చూడండి ఒకసారి. యోబు గ్రంథము చివరి అధ్యాయం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 7 కుమార్తెలను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఇవంతా పేర్లు కదా. ఏమన్నాడు ఇక్కడ? ఫస్ట్ ఏమో ఎంత ఉన్నాయి, ఫస్ట్లో ఎంత ఉన్నాయి ఒకసారి యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెప్తాడు చూడండి. అతనికి 3వ వచనం, 2వ వచనం. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. హల్లెలూయా! నేను ముగించడానికి చాలా దగ్గరగా ఉన్నాను. ఫస్ట్ అతనికి ఎన్నున్నాయి? 7,000 గొర్రెలు ఉన్నాయి. 42వ వచనంలోకి వచ్చేసరికి, 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఎన్ని అయినాయి? 14,000 అయినాయి. ఏంటయ్యి? గొర్రెలేనా? ఓకే. 7,000 ఫస్ట్ ఏమో 7,000 ఉన్నాయి. తర్వాత ఏమో ఎన్ని అయినాయి? 14,000 అయినాయి. ఫస్ట్ 7,000 ఏంటి, ఇప్పుడు 14,000 అవటం ఏంటి? అప్పుడేమో కష్టపడుతూ వచ్చాడు. అతను కష్టపడుతున్న కొలది అవి అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. ఆ అభివృద్ధి మధ్యలోనే ఆగిపోయింది. సమస్తం కోల్పోయాడు. సమస్తం కోల్పోయిన దగ్గర నుండి ఇప్పుడు కష్టపడలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? 7,000 ముందలున్నాయి, ఇప్పుడు 14,000 ఎలా అయినాయి? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుని మాట ప్రియులారా, అతడు బలంగా నమ్మాడు. నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిపించే దేవుడు సజీవుడు, నాకు మొదటున్న ఆశీర్వాదం కంటే రెట్టింపు చేయగలిగిన సజీవుడైన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. మొదట నాకుండిన సంపద కంటే రెట్టింపు చేయగలిగిన దేవుడు నాకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రభువు నుండి దూరంగా నేను వెళ్ళను, నేను రాజీ పడను అనే విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాడు. ప్రియులారా, యోబు ముందు 7,000 ఉంటే ఇప్పుడు 14,000 అయినాయి. ఎన్నైనాయి? 500, 5,000. ఎన్ని గాడిదలు చూడండి. ఫస్ట్ ఎన్ని గాడిదలు ఉన్నాయి? ఒంటెలు 5,000 ఒంటెలను ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 3,000 ఒంటెలను ఇప్పుడు 3,000 కాస్త ఎన్నైనాయి? ఏసు రక్తం వేజే. 7,000 గొర్రెలు కాస్త 14,000 అయినాయి. 3,000 ఒంటెలు కాస్త 6,000 అయినాయి. తర్వాత ఏమన్నాడు? 500 జతల ఎడ్లను,
500 ఆడగాడిదలను కలిగి, ఎడ్లు ఎన్ని జాతులు? 500 జాతులు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 1000 జాతులు. యేసు రక్తం వేసే హల్లెలూయా. మళ్ళా 500 జాతుల ఆడగాడిదలేనా? 500 ఆడగాడిదలను కలిగి 500 ఆడగాడిదలు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 1000 గాడిదలైనవి. యేసు రక్తం వేసే. ఎంత విస్తారమైన ఆశీర్వాదమో చూడండి ప్రియులారా. ఒక మాట చెప్తున్నాను, మనం కూడా మన జీవితంలో మన దేవుడు సజీవుడని మనం నమ్మగలిగితే, మన దేవుడు జీవము కలిగిన దేవుడని మనం నమ్మగలిగితే ఖచ్చితంగా రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. నేను ఆశపడతాను ఎప్పటికి కూడా. నేను ఒకరోజు ఒక అయ్యగారు నాకు 500 రూపాయలు కానుక ఇచ్చారు. ఎంత? 500. నేను ఆ కానుక ఇచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఇది కరోనా టైం. ఆ టైం ఇది నేను సంపూర్ణంగా ఈ కరోనా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి కొరకు నేను ఉపయోగిస్తానని చెప్పి వడంబడికి చేసుకున్నాను. అంటే కానుక ఎంత వచ్చిందో ఫస్ట్ నాకు తెలీదు. ఆ కానుక చూసుకున్న తర్వాత 500 రాగానే నా మనసులో ఏం ఆలోచన కలిగిందంటే, ఈ 500తో దేనికో దానికి ఉపయోగపడతాయి కదా ఇంట్లోకి అని అనుకున్నా. ఏమనుకున్నా? ఈ 500తో దేనికో దానికి ఉపయోగపడతాయి కదా అని అనుకున్నా. చూడండి, ఫస్ట్ టైం నేనేం చెప్పా దేవునితో? నీకే ప్రభు సంపూర్ణంగా అని చెప్పా. ఇప్పుడు నా జేబులోకి రాగానే దేనికో దానికి ఉపయోగపడతాయి కదా ప్రభు అని ఆలోచన పెడతా ఉన్న క్రమంలో నేను అనుకున్నాను, అసలు 2 యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఎవరికి 500కే నాకు 500కే నాకు యుద్ధం జరుగుతుంది. 500 వాళ్ళకి ఇవ్వాలా, నేను తీసుకోవాలి. 500 వాళ్ళకి ఇవ్వాలా, నేను తీసుకోవాలి, నేను ఖర్చు పెట్టుకోవాలా అనే ఆలోచన. నేను తెగిచ్చేసా. ప్రభా నీకు ఇస్తానని చెప్పాను, నీకు ఇచ్చేస్తాను, ఇదిగో ప్రభా నీకే అని చెప్పేసి ప్రక్కన పెట్టేసి వాటిని కూడా కలిపి కొంత పరిచయం చేసాను. అది ఇచ్చేసిన తర్వాత ప్రియులారా, ఆ సాయంత్రమే, ఎక్కువ కాలం కూడా కాదు, ఎక్కువ సమయం కూడా, మధ్యాహ్నం వాటిని వేరు చేసి ఇచ్చేసాను. నా దగ్గర నుండి వాటిని పంపించేశాను. వెంటనే సాయంత్రం 8 గంటలకల్లా నాకు ఒక మెసేజ్ వచ్చింది, నీ అకౌంట్లో 35,000 డిపాజిట్ చేయబడింది అని మెసేజ్ వచ్చింది. ఎంత? 500 ఎక్కడ, 35,000 ఎక్కడ? అంతేనా కాదా? ఎన్ని రెట్లు? అసలు ఎన్ని రెట్లు వచ్చింది? 70 రెట్ల, 7 రెట్ల? 5 ఏళ్ళు 75, 5 ఏళ్ళు 35, 35. నాకు లెక్కలు రావాలి, నేను పూర్. 35 అంటే 70% ఎక్కువ వచ్చింది నాకు. అంటే నేను ఇచ్చింది దేవుడు ఆయన ఎలాగ మనమైతే సందేహపడకుండా మనం ఇస్తామో ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనం ఇచ్చిన దానికంటే రెట్టింపుగా దేవుడు మన జీవితాల్లోనికి ఇస్తాడు. హల్లెలూయా. యోబు తన భక్తిలో వెనుకకు తిరగకుండా ఉండడానికి గల కారణం ఆ యోబు గ్రంథంలోని ఈ మాట చదివించి నేను ముగిచ్చేస్తాను. 1వ అధ్యాయము 1వ వచనంలోని, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునయ్యి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎలాంటోడంట? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. అలాంటి వానికి దేవుడు మేలు చేయకుండా ఉంటాడా? అలాంటి వానికి దేవుడు ఎలాంటి కష్టం వచ్చినా తీర్చకుండా ఉంటాడా? ఉండడు కదా. అలాగే మన జీవితంలో కూడా మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. నేను ముగిస్తా ఉన్నాను. మన జీవితంలో కూడా మన దేవుడు ఎలాంటి వాడని మనం గుర్తు చేసుకోవాలి. మన దేవుడు సజీవుడు, నా విమోచకుడు. బలమైన ముద్ర ఉండాలండి. నా దేవుడు సిగ్గుపరచడం, నా దేవుడు అవమానపరచడం. ఇదిగో ఇంతమంది మధ్య నేను ఎగతాళిగా ఉన్నాను. ఈరోజు 7,000 గొర్రెలు నాకు పోయినాయి, 3,000 ఒంట్లు పోయినాయి, 500 జతల ఎడ్లు పోయినాయి, 500 ఆడగాడిదలు పోయినాయి, బహు సంపద పోయింది.
అయినప్పటికీ ఏ చింత లేదు. ఈరోజు మనకు కూడా ఏ చింత, ఎంత కోల్పోయినా మనకి ఏ చింత ఉండకూడదు. ఎందుకనంటే వాటిని రెట్టింపు చేసి ఇచ్చే దేవుడు, సజీవుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సజీవుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రియులారా, మనకు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ చివరి మాట చెప్తా ఉన్నాను. యవనస్తులు కూడిక జరగడానికి దేవుడు నాలో పెట్టిన భారం మీ ముందు పెడతా ఉన్నాను. నాకు 3,500 రూపాయలు మంగళవారం ప్రసంగానికి వెళ్తే నాకు 3,500 రూపాయలు కానుకొచ్చింది. 3,500 రూపాయలు కానుకొచ్చింది. కానుకొస్తే ఈరోజు కూడా నాకు అదే తడబాటు. ఈరోజు కూడా ఏంటిది, ఇట్లా మనం ఖర్చు పెట్టుకుందాంలే అనేది తడబాటు. కానీ నేను దేవునితో ఒకే మాట చేసుకున్నాను, ప్రభువా నా కొరకు ఖర్చు పెట్టను, ఇదిగో యవనస్తుల మీటింగ్ కొరకు నేను నిశ్చయించుకున్నాను, ఖచ్చితంగా దీన్ని ఇచ్చేస్తానని అలాగే చేశాను. ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు పరలోక రాజ్యంలో నా ఫలాన్ని అధికం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ భూలోకంలో నాకు ఫలం కలగకపోవచ్చు, ఈ భూలోకంలో నాకు ధనం రాకపోవచ్చు, కానీ నిశ్చయంగా పరలోక రాజ్యంలో నా కొరకు సమస్తము సమకూర్చబడతా ఉంది. హల్లెలూయా. నేను అక్కడ డిపాజిట్ చేస్తా ఉన్నాను. ఐఎమ్ డిపాజిటింగ్ దేర్. ఎందుకనంటే దేవుని కొరకు చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు వ్యర్థంగా పోనివ్వడు. ప్రియులారా, ఊజు దేశంలో భక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని కొరకు రోషమైన భక్తి చేసిన వాడు ప్రియులారా, అలాంటి వాని జీవితంలో ఆ విపత్తుకరమైన పరిస్థితులు కలిగినప్పుడు వెనుకకు తిరగకుండా దేవుని వైపు చూశాడు. దేవుడు ఖచ్చితంగా అతని జీవితంలో రెట్టింపు చేశాడు. అదే ఆశీర్వాదము నీ జీవితము, నా జీవితంలో, మనందరి జీవితాల్లో నిశ్చయముగా కలుగునుగాక. యేస్కియా ఎలాంటి జీవితంలో, ఎలాంటి పరిస్థితులు అయితే అతడు దేవుని ఆశ్రయించి దేవుడు సజీవుడని అతడు నమ్మి అతడు కార్యాన్ని చూశాడో, ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నా దేవుడు సజీవుడని చెప్పి అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ కూడా సజీవుడైన దేవుడు ఎలా రక్షించాడు ప్రియులారా. యోబు భయంకరమైన పరిస్థితిలో, ఇదిగో బహు భయంకరమైన పరిస్థితి, ఒళ్ళంతా కురుపులు అయినప్పటికీ కూడా దేవునిని విసర్జించి అతడు లోకంలోనికి వెళ్ళిపోలేదు ప్రియులారా. దేవునిని యందు నిలిచి ఉండి ప్రియులారా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఇదిగో వాళ్ళందరి దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి వాళ్ళందరూ కూడా గొప్పగా హెచ్చింపబడ్డారు. ఈరోజు నీవు కూడా సజీవుడైన దేవుడు నమ్ముకుని, నా దేవుడు సజీవుడు, నా దేవుడు విమోచించే దేవుడు, నా దేవుడు విడుదల చేసే దేవుడు అని మనం నిశ్చయించుకుని మనం ముందుకు సాగిపోతే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో కూడా జరిగించి మనందరినీ కూడా విడుదల చేయునుగాక. ఆమేన్. మన జీవితాల్లో కూడా రెట్టింపు అయిన ఫలాలు మనం చూచుదుముగాక. ఆమేన్.